హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్ ప్రీమియర్ ప్రో 2025 పార్ట్ 3. నేనైతే టూల్స్ గురించి అయితే తెలియజేస్తాను. ఈ వీడియోలో టూల్స్ ఏ విధంగా వివరణ చూసి మీరు కూడా టూల్స్ గురించి తెలుసుకుని టూల్స్ ని నేర్చుకోండి. ఏ విధంగా ఏ టూల్ ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇప్పుడు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేము 2025లో దాని మీద క్లిక్ చేసి చూడవచ్చు. మీరు ఈ విధంగా ఫుటేజ్ వచ్చింది. అంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసాం, అంత క్రితం దాన్ని సేవ్ చేసి ఉంచాం కదా, అదే ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు నేనైతే ఈ టూల్స్ గురించి అయితే తెలియజేస్తాను. మనం ఇప్పుడు ఈ లైన్స్ అవి ఉన్నాయి చూసారు, ఇలాగ మనం కావాల్సి ఇటుని ఇలా పెంచుకోవచ్చు. అలాగే టూల్స్ ప్యానల్ ఇలాగా ఏదైనా కావాలితే దాన్ని పెంచుకోవచ్చు, మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది సెలక్షన్ టూల్. ఇది షార్ట్ కట్ వచ్చి వి. ఇది మనం కీబోర్డ్లో వి నొక్కితే ఇది సెలక్షన్ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన వీడియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది మన వీడియో. అలాగే అదర్లో సీక్వెన్స్ అయితే ఉంది. ఇది ఫోటో అనమాట. ఇది మొన్న చెప్పాను కదా ఫోటో, అది అనమాట. ఇది కూడా అవసరం లేదు ఫోటో. ఇప్పుడు నేను మీకు ఈ టూల్స్ గురించి అయితే తెలియజేస్తాను. ఇప్పుడు మొదటగా మన వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూడండి, ఇది కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్. ఏదైతే వీడియో ఉందో అదే ఇది. ఈ సెలక్షన్ టూల్తో మనం ఏం చేయొచ్చు, వీడియోని డ్రాగ్ చేసి టైమ్ లైన్లోకి తెచ్చుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ వీడియో క్లిక్ చేసామనుకోండి, ఈ రెండు సెలెక్ట్ అవుతున్నాయి కదా. లేదు, మనకు ఒకటే సెలెక్ట్ అవ్వాలి అనుకోండి, మీకు ఇందులోనే ఒక టూల్ గురించి తెలియజేస్తా. ఇప్పుడు ఇది ఉంది చూసారు, ఇది లింక్డ్ సెలక్షన్ అని. దీన్ని తీసేయండి. దేని క్లిక్ చేస్తే అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇది ఎలా ఉంచుకోండి అని చెప్పాను కదా, అదనమాట. దీని గురించి ఇప్పుడు మీకు తెలియజేసేది ఏంటంటే, దేన్ని సెలెక్ట్ చేస్తే అదే సెలెక్ట్ అవుతుంది. ఇది లింక్ అయి ఉంటేనే మొత్తం రెండు సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా ఈ సెలక్షన్ టూల్తో మనం వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని టైం లైన్లోనికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా టైం లైన్లో ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని ఇక్కడి నుంచి నాకు ఈ బిట్ ఈ యువతలకు ఉండేది కావాలి. ఈ బిట్ నాకు వద్దు అని అంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసి చూడండి, దీన్ని వీడియోని ఇలా లాగాను, ఇదంతా కట్ అయిపోతుంది. అంటే సెలక్షన్ టూల్తో కూడా వీడియోని క్రాప్ చేయాలి. లేదు, కట్ చేసింది మరలా కావాలి అనుకోండి, ఇది ఇలా పెట్టి మళ్ళీ ఇలా లాగండి, వచ్చేస్తుంది. అలా కాదు, ఇప్పుడు చూడండి, ఇది కట్ చేసినప్పుడు వీడియోని సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ ప్లేస్ని మళ్ళీ ఎదరికి, ఈ వీడియోని ఎదరికి తీసుకొచ్చి భర్తీ చేసి, ఇప్పుడు మరలా మనం దీన్ని ఇలా లాగితే వీడియో వస్తుందా? రాదు. ఎందుకనంటే ఇది ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట ఈ స్పేస్, అందుకని రాదు. మరలా ఆ పార్ట్ మనకు కావాలి అని అంటే ఈ వీడియోని ఎదరికి జరుపుకొని మళ్ళీ దాన్ని ఇలా తెచ్చుకోవాలి. అది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వచ్చిందనమాట.
అది ఈ విధంగా మనం ఆ వీడియోని క్రాప్ చేసిన దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీడియో ఎండింగ్ ఉంది కదా, ఈ ముళ్ళు అయితే ఇక్కడ పెట్టాను నేను, దీన్ని సెలెక్ట్ చేశాను. చూడండి, ఈ పక్క నుంచి కూడా మనం ఎక్కడికి కావాలో అక్కడికి ఇలా కట్ చేసుకోవచ్చు. లేదు నాకు కట్ చేసింది మళ్ళా కావాలనుకో, దాన్ని ఇలా డ్రాగ్ చేయండి, చూడండి కట్ చేసింది తిరిగి వచ్చేసి. ఈ విధంగా మనం సెలక్షన్ టూల్ని ఉపయోగించి వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, అలాగే కట్ చేసుకోవచ్చు కూడా. అర్థమైందా మీకు? సెలక్షన్ టూల్ గురించి అయితే తెలిసింది కదా. ఇప్పుడు నేనైతే మీకు కొన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి బిన్ను ఇందులో కొన్ని ఫొటోస్ తీసుకోండి. ఎందుకనంటే మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ నెక్స్ట్ ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ గురించి చెప్పాలని అంటే మీకు కొన్ని ఫొటోస్ అవసరం ఉంటాయి. ఇది షార్ట్ కట్ వచ్చి ఏ అనమాట. ఇది ఇప్పుడు నేను ఇందులో కొన్ని ఫొటోస్ ఏమైనా తీసుకెళ్ళని ఈ ఫొటోస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఒకేసారి డ్రాగ్ చేసి ఇక్కడికి అయితే టైం లైన్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను మీకు దీని గురించి అయితే తెలియజేస్తాను. ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ఇది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ దాన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడి నుంచి మొదలెట్టి ఆ చివరి వరకు ఎన్నైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అవుతాయి ఈ విధంగా. మీకు అర్థమైందా? నేను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశాను, ఇక్కడి నుంచి లేదు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశాను అనుకోండి, మొత్తం ఎన్నైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అవుతాయి. అదేవిధంగా మరలా ఒక్కసారి చూడండి, మరలా ఇంకొకసారి ఇవన్నీ నేను మళ్ళీ ఇంకో టైం లైన్లోకి తీసుకొచ్చాను. ఫొటోస్ అంటే మనకి ఫొటోస్ క్లిప్స్ ఉంటాయి కదా, మీకు ఈ టూల్ గురించి అయితే మీకు బాగా తెలియచేయాలని మరలా తీసుకొచ్చా. చూడండి, ఇప్పుడు అదే టూల్, ఇది టూల్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, అన్ని సెలెక్ట్ అయినాయి కదా ఈ విధంగా. అదేవిధంగా మీరు ఒక లైనే సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? ఒక లైనే సెలెక్ట్ అవ్వాలంటే కీబోర్డ్లో షిఫ్ట్ని హోల్డ్ చేసి పట్టుకోండి. చూసారా? ఇప్పుడు ఈ విధంగా ఒక లైనే సెలెక్ట్ అవుతుంది అనమాట. మరలా నేను కీబోర్డ్లో వదిలేసాను, మొత్తం సెలెక్ట్ అయ్యాను ఈ విధంగా. అదే కీబోర్డ్లో షిఫ్ట్ లాంగ్ హోల్డ్ పట్టుకోండి, అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది, సింగిల్ లైన్. ఈ విధంగా అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్లోనే కింద మరొక ట్రాక్ టూల్ కనపడతా ఉంది కదా, 50 ఇది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి క్లిక్ చేశాను, మొత్తం దీని ముందర ఎన్ని క్లిప్లు అయితే ఉన్నాయో అన్ని ఇటు సైడ్ సెలెక్ట్ అయినాయి అనమాట. మొత్తం ఎన్ని క్లిప్లు అయితే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయినాయి అనమాట ఈ విధంగా. అదేవిధంగా మనం షిఫ్ట్ లాంగ్ హోల్డ్ చేసి మనం ఏ లైన్ సెలెక్ట్ అవ్వాలో దాని మీద క్లిక్ చేస్తే ఆ లైన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను కీబోర్డ్లో షిఫ్ట్ లాంగ్ హోల్డ్ చేసి ఏదైతే సెలెక్ట్ చేస్తానో చూడండి, ఇలా సింగిల్ లైన్ సెలెక్ట్ అవుతాయి. లేదు మొత్తం సెలెక్ట్ అవ్వాలనుకోండి, క్లిక్ చేయండి, ఇలా మొత్తం సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా మన యొక్క ఈ టైం లైన్స్లో
ఎన్ని క్లిప్స్ ఉన్నా కూడా అవన్నీ ఈ టూల్ ఉపయోగించి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అని మధ్యలో గ్యాప్ ఉంది, దీన్ని దగ్గరికి లాక్కోవాలనుకో మనం ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయింది ఇలా దగ్గరికి తెచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, అదే మీకు సెలక్షన్ టూల్తో ఇలా సెలక్షన్ చేసామనుకోండి, ఆ క్లిప్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇవన్నీ లాగాలంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని లాగితేనే వస్తాయి. ఇలాగా మనం ఈ టూల్ని ఉపయోగించి దీన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. మరలా దాని కింద ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ని ఉపయోగించి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా లాక్కోవచ్చు. అన్నీ సెలెక్ట్ అవుతాయి, ఇలా వస్తుందండి. చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది. మళ్ళా ఇక్కడ సెలెక్ట్ చేశా, ఇది మాత్రమే సెలెక్ట్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటే మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి, అన్నీ జరుగుతాయి. దీన్ని ఉపయోగించి మొత్తం వెనక్కి ముందరకి మన వీడియో క్లిప్ని అయితే ఈ విధంగా జరుపుకోవచ్చు. మరలా సెలక్షన్ టూల్లోకి వెళ్ళి ఇవన్నీ దగ్గరికి జరగాలి. ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం, తెచ్చుకుంటాం. ఇలా తెచ్చినప్పుడు అవతల ఉండే వీడియోకి ఈ ఇమేజెస్కి మధ్యలో జాయింట్ అవుతుంది. చూసారా, అది ఎందుకనంటే అది ఆ వీడియో ఈ వీడియో గ్యాప్ లేకుండా ఫిక్స్ అయినట్టు అనమాట. అది మట్టుకి ఈ టైం లైన్లో గుర్తించాలి మీరు. చూడండి, ఇప్పుడు డ్రాగ్ చేసి అదనమాట. ఇక్కడ ఏదైతే ఉందో స్నాప్ ఇన్ టైమ్ లైన్, ఇది షార్ట్ కట్ స్నాప్ ఇన్ టైమ్ లైన్ ఇది షార్ట్ కట్ కీ వచ్చి దీన్ని నేను తీసేసాను అనుకోండి, క్లిప్లన్నీ ఇలా లాగాను. చూడండి, అంత క్రితం ఇలా లాగినప్పుడు ఆ యువతలు ఉండే క్లిప్కి దానికి మధ్యలో ఇలా వచ్చినప్పుడు బాండింగ్ కలిసిపోయేది. ఇప్పుడు చూడండి, ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అదనమాట ఆ సింబల్ యొక్క మనకి ఉపయోగం. అందుకని ఎప్పుడు కూడా క్లిప్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే అక్కడ బ్లాక్ స్క్రీన్ కనపడుతుంది. అందుకని మనం ఏం చేయాలి, గ్యాప్ ఉండకుండా ఈ టూల్ ఏదైతే ఉందో దీన్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల ఆ గ్యాప్ లేకుండా మనకి ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు లాగుతాను. చూడండి, ఆ క్లిప్కి కింద మధ్యలో బాండింగ్ ఒక చిన్న మార్క్ కనపడతా ఉంది కదా, రెండు ఇందులోకి ఆ విధంగా అనమాట. ఇది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అలాగే సెలక్షన్ టూల్ అయింది. ఈ రెండోది ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ గురించి కూడా తెలుసుకున్నారు. తర్వాత రిప్పిల్ ఎడిట్ టూల్, దీన్ని లాంగ్ హోల్డ్ చేస్తే చూడండి, దాంట్లో 1, 2, 3, 4 వచ్చినాయి. ఇలాగ ఈ 4 గురించి అయితే మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వీటన్నింటినీ నేను క్లియర్ చేస్తాను. మన టైం లైన్లో ఒక వీడియో అయితే ఉంది కదా, ఈ వీడియో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ టూల్ గురించి అయితే తెలియజేస్తాను. మనం సెలక్షన్ టూల్తో ఎక్కడైతే ఉందో ఇది టైం లైన్, ఈ యొక్క ముళ్ళు మార్కర్, ఈ ముళ్ళు దీనికి ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ట్రిమ్ చేసాక ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో అది అక్కడే ఉంటుంది. మనం ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి వీడియోని. అయితే ఇప్పుడు మనం ఉపయోగించే టూల్ ఉపయోగించి దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, ఇది రిప్పిల్ ఎడిట్ టూల్. దీన్ని ఇలా లాంగ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు
ఇందులో మొదటిది రిప్పిల్ ఎడిట్ టూల్. దీన్ని ఇలా సెలెక్ట్ చేశా. ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ చేశాను కదా, దీన్ని ఇలా లాగాను ఇక్కడికి. ఇప్పుడు వదిలిపెడతాను చూడండి. వీడియో కట్ అయ్యి ఆటోమేటిక్గా దానికి అదే ముందరకు వచ్చేసింది అనమాట. అలాగే మరలా నువ్వు ఇక్కడ ఉంది కదా, చూడండి, అలాగే ఇదిగోండి ఇలా కట్ అయ్యి ఆటోమేటిక్గా దానికి అది ముందరకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే మనం సెలక్షన్ టూల్లో కట్ చేసినప్పుడు మీకు వీడియో ఏదైతే ఉందో అది ఈ లైన్ దగ్గరికి వస్తే కనుక దాన్ని కట్ చేసిన దాన్ని తీసుకురాలేం. ఇందులో అలా కాదు. చూడండి, ఇలా క్లిక్ చేసి ఇలా లాగుతాను. చూడండి, కింద ఇంక్లూడ్ డ్యూరేషన్ అని కనపడతా ఉంది. అక్కడ నెంబర్లు మారుతా ఉన్నాయి. అంటే మన క్లిప్ ఏదైతే ఉందో అది మళ్ళీ రికవరీ అవుతుంది అనమాట. చూడండి, అలాగా చూడండి, ఈ విధంగా. అంటే మనం కట్ చేసిన దాన్ని తీసుకురావచ్చు మరలా ఈ టూల్లో వచ్చి. మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే డబ్ల్యూ వాడు కూడా షార్ట్ కట్ కీస్ మనం ఈ టూల్లో అయితే వాడచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉంచాను ఈ టైం లైన్ని. ఇప్పుడు నేను కీబోర్డ్లో క్యూ షార్ట్ కట్ కీ ఉపయోగిస్తాను. చూడండి, వీడియో ఆటోమేటిక్గా కట్ అయ్యి వెళ్ళిపోయింది కదా. అదేవిధంగా ఇది ఏదైతే ఈ టైం లైన్ దానికి పెట్టా, డబ్ల్యూ నొక్కుతాను. చూడండి, షార్ట్ కట్కి చూడండి, ఆటోమేటిక్గా కట్ అయ్యి దానికి అదే డిలీట్ అయిపోయింది. ఆ విధంగా కూడా షార్ట్ కట్కి ఉపయోగించి ఈ టూల్లో అయితే మనం ఉపయోగించవచ్చు. ఈ టూల్లోనే కాదు, మామూలుగా సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసాం. టైం లైన్ మీద టైం లైన్ ఇప్పుడు ఇక్కడ అయితే ఉంది. ఇప్పుడు నేను డబ్ల్యూ కీబోర్డ్లో డబ్ల్యూ నొక్కుతాను. చూడండి, ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. ఈ షార్ట్ కట్కి క్యూ డబ్ల్యూ ఈ రెండు గుర్తుంచుకోండి. ఎడిటింగ్లో ఫాస్ట్గా మనం ఎడిటింగ్ చేయడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం రిప్పిల్ ఎడిట్ టూల్ గురించి తెలుసుకుందాం. షార్ట్ కట్ వచ్చి బి ఇది. తర్వాత దాని కింద ఏదైతే ఉందో రోలింగ్ ఎడిట్ టూల్, ఇది షార్ట్ కట్ వచ్చి ఎన్ ఇది. ఇప్పుడు ఈ రోలింగ్ ఎడిట్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు మొదటగా ఈ క్లిప్ అయితే నేను తీసేసి మరలా నా వీడియోలో వెళ్ళి ఇక్కడ ఒక వీడియో ఉంది, నేను ఇంకొక వీడియో ఏదైనా యాడ్ చేస్తాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కొరకు, కొంచెం అర్థం అవ్వాలని నేను యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ చిన్న వీడియో యాడ్ చేశా. ఇప్పుడైతే నేను ఈ వీడియో ఏదైతే ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం మొదట రెండో వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇది ఇన్ పాయింట్ అవుట్ పాయింట్. నా వీడియోలో ఇక్కడి నుంచి అయితే నాకు కావాలి, ఇన్ పాయింట్ క్లిక్ చేసా. అట్లా ఇక్కడ ఇంతే పెట్టిన అవసరం ఉంది. చూసారు కదా, అవుట్ పాయింట్ క్లిక్ చేశాను. చూడండి, వచ్చింది కదా టైం లైన్లోకి ఆ బిట్. సరే, ఇప్పుడు మరలా నాకు బ్యాక్కి వెళ్ళి ఈ వీడియో ఏదైతే ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేశాను. ఈ విధంగా వచ్చింది. నాకు ఈ వీడియో ఉన్నది కదా, ఇక్కడ నుంచి కావాలి నాకు. చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. మరలా
ఇంతే కావాలి నాకు. ఈ బిట్ ఇక్కడ దాకా రైట్ యారో క్లిక్ చేశాను. ఆ వీడియో బిట్ ఇక్కడికి అయితే రావడం జరిగింది. చూశారు కదా ఈ విధంగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇదొక వీడియో బిట్టు, ఇదొక వీడియో బిట్టు. ఓకే, అయితే ఈ వీడియోకి యువతల వీడియో ఉంది, కానీ నేను సెలెక్ట్ చేసి ఇది మాత్రమే నాకు కావాలి నేను తీసుకున్నా. అలాగే ఈ వీడియోకి కూడా ఇటు కూడా వీడియో ఉంది, కానీ నేను ఇది మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోలింగ్ ఎడిట్ టూల్లోకి వెళ్ళా. చూడండి, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసి దాన్ని ఇలా చూడండి. ఇది ఆ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ దాకా చూడండి, అందులో మనకి స్క్రీన్లో కనపడతా ఉంది. నాకు ఇక్కడికి కావాలి ఆ వీడియో. డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, యువతల వీడియోని ముంచుకొని ఈ వీడియో పెరిగింది అనమాట. అదేవిధంగా మరలా చూడండి, నేను దీన్ని ఇలా లాగా ఇంక ఈ వీడియో మొత్తం ములిగిపోతుంది. నాకు అంత వద్దు, ఇంతే ఇక్కడికి కావాలనుకోండి, యువతల వీడియో అక్కడ దాకా కావాలనుకోండి, ఇలా లాగండి. ఈ వీడియో పెరిగింది, ఇది కట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఈ విధంగా ఈ టూల్ అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా వీడియో ఈ విధంగా. ఇది రోలింగ్ ఎడిట్ టూల్ అనమాట. ఇది ఈ విధంగా వీడియో క్లిప్ని అయితే లాగి మనం అటు ఇటు ఏది పెరగాలో దాని వైపు మనం వదులుకుంటాం. ఇది పెరగాలంటే ఇట్లా అవుతాం. మీకు అర్థమైంది అనుకుంటా. ఈ సెంటర్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందా? అది ఈ టూల్ అర్థమైంది అనుకుంటా. ఇది ఎక్కువ యూజ్ చేయం, కానీ టూల్స్లో రోలింగ్ ఎడిట్ టూల్ ఉంది కదా, దాని గురించి మీకు తెలియాలని చెప్పాను. అర్థమైందని అనుకుంటాను. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వీడియో బిట్ని అయితే తీసేస్తాను. ఇప్పుడు మరలా మీకు ఇందులో రేట్ స్ట్రెచ్ టూల్ షార్ట్ కట్ వచ్చి 6 ఇది. దీని గురించి అయితే తెలియజేస్తాను. దీనికోసం అయితే మనం ఇప్పుడు ఒక వీడియోని ఇందులో తెచ్చుకుందాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని క్లియర్ ఇన్ అండ్ అవుట్. ఓకే, బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ కూడా ఇది కూడా తీసేస్తాను. ఓకే, అదే ఇప్పుడు మనకి టైం లైన్లోకి మరలా ఒక వీడియో తెచ్చుకోవాలని, మరలా టైం లైన్లోకి వీడియో తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఉంది. నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇది ఇలా కొంచెం ఎక్కువ పెరిగింది కదా, అందుకని దాన్ని మాత్రం సెలెక్ట్ చేస్తాను. ఇన్ పాయింట్, అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసి దీన్ని ఏం చేస్తానంటే మన టైం లైన్లోకి తెచ్చుకుంటాం. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా అది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్లిప్ ఇక్కడ ఉందో, ఇప్పుడు మీకు రేట్ స్ట్రెచ్ టూల్ ఇది దేనికి ఉపయోగిస్తారంటే మన వీడియోని స్లో మోషన్ చేసుకోవడానికి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఈ టూల్ అయితే క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ వీడియో సెలెక్ట్ అయింది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా లాగాను. చూడండి, అది జూమ్ అదే ఆ వీడియో అయితే స్లో మోషన్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఇందాక
ప్లే చేసి చూపిస్తాను చూడండి. స్లోగా మూవ్ అవుతుంది. అంటే స్లో మోషన్ అయింది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. అలాగే ఇదే క్లిప్ మరలా సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, దాన్ని ఇలాగా తగ్గిస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. చూడండి, అదే ఆ టూల్ని అయితే ఉపయోగించి ఈ విధంగా స్లో మోషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు అలాగే ఈ క్లిప్ మీద రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ దాన్ని క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్పీడ్ ఎంత ఉండాలి అని అంటే నాకు 20 ఉండాలి. అలాగే ఓకే, చూడండి ఇది ఇంకా పెరిగింది. చూడండి స్లో మోషన్ అంటే మనం అలాగే ఈ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లిప్ ఏదైతే ఉందో 20లో పెట్టాను, ఇప్పుడు దాన్ని 200 పెడతాను. చూడండి ఆ క్లిప్ సైజ్ ఒకసారి చూడండి, తగ్గిపోయింది క్లిప్ సైజ్ ఈ విధంగా. అదే మళ్ళా రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్లోకి వెళ్ళాను. ఇప్పుడు దాన్ని 20లో పెట్టాను, మళ్ళా లేదు 10లో పెట్టా, స్పీడ్ 10లో పెట్టా. దాన్ని రివర్స్ చేస్తాను. చూడండి, క్లిప్ని మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే కొట్టాను. ఇప్పుడు క్లిప్ రివర్స్లో ప్లే అవుతుంది. చూడండి, వెనక్కి వెళ్తాను. ఇది వెనక్కి అయితే అలా వెనక్కి వెళ్తా ఉన్నప్పుడు డ్రాప్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది కదా క్లిప్పు. ఎందుకనంటే ఇది బాగా స్లో మోషన్ చేసామన్నమాట. 10లో పెట్టా, అందుకనే అంత స్లో మోషన్ అలా రివర్స్లో వెళ్తూ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆగి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకని మరలా రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్లోకి వెళ్ళి ఇందులో ఆప్టికల్ ఫ్లో అన్న ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి ఇలాగ. అలాగే ఇక్కడ ఆడియో ఏదైతే ఉందో మెయింటైన్ ఆడియో క్లిప్ అది కూడా క్లిక్ చేయండి. ఓకే కొట్టండి. ఇప్పుడు చూడండి, రెడ్ లైన్ వచ్చింది పైన, మీకు కనిపిస్తా రెడ్ లైన్. అది ఎందుకు వచ్చిందనంటే ఇది ఇంకో క్లిప్ తీసుకున్నాం, ఇది ఎల్లోలో వచ్చింది. ఓకే, మరలా బిన్ వీడియోస్లోకి వెళ్ళి ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎల్లో ఇది. నేను ఏం చేస్తానంటే ఈ రెడ్ లైన్ ఇలా వచ్చినప్పుడు దాని ప్రీవ్యూ ఫైల్స్ ఈ యొక్క సాఫ్ట్వేర్ దగ్గర అందుబాటులో లేవని అర్థం అనమాట. డేంజర్లో ఉన్నది మన వీడియో క్లిప్ అని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టుకోవాలి. దాన్ని చూడండి, ఇక్కడ ఇన్ పాయింట్ అలాగే అవుట్ పాయింట్ పెట్టుకున్నాం కదా. వీటి గురించి మీకు సీక్వెన్స్లో చెప్పాను. అయితే ఇక్కడ ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట వీటిని. ఇక్కడ చూడండి, ఇది ఇలా సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సీక్వెన్స్లోకి వెళ్ళి ర్యాండర్ ఇంటూ అవుట్, అక్కడ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టాం కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇది ర్యాండర్ అవుతుంది అనమాట. అంటే ప్రీవ్యూ ఫైల్స్ని జనరేట్ చేస్తుంది అనమాట మన యొక్క ప్రీమియర్ ప్రో.
ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. ఎప్పుడైతే జనరేట్ అయిందో ఆ యొక్క ప్రీవ్యూ ఫైల్స్ జనరేట్ అయినాయో ఆ రెడ్ గ్రీన్గా మారుతుంది అనమాట. మీరు చూడండి, ఇది క్లిప్ అది ర్యాండర్ అవుతుంది. ర్యాండర్ అంటే మనకి ఇదేదో అవుట్పుట్ కాదు, ఇది మామూలుగా ఇంటర్నల్గా ర్యాండర్ అవుతుంది అనమాట. ప్రీవ్యూ ఫైల్స్ జనరేట్ చేస్తుంది. దానివల్ల మన యొక్క వీడియో క్లిప్కి ఏమీ నష్టం ఏం జరగదు. మీరు దీని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. చూడండి గ్రీన్లో మారింది కదా, ఈ విధంగా అనమాట. అలా మనం ఏం చేయాలి, ఇన్ అండ్ అవుట్ తీసేయాలంటే క్లియర్ ఇన్ అండ్ అవుట్ నొక్కండి, అదే సెలెక్ట్ అయింది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా గ్రీన్కి మారింది కదా, అదే ఇప్పుడు చూడండి ఇది ప్లే చేసి చూపిస్తా. లో మార్చి కొంచెం ఆగి ఆగేటట్టుగా ఉంది కదా, కొంచెం స్మూత్ అయిందనమాట క్లిప్. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అయితే మనం ఈ టూల్ని ఉపయోగించి స్లో మోషన్ అండ్ ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్లో స్పీడ్ పెంచుకోవచ్చు. అదేవిధంగా రివర్స్ చేసుకోవచ్చు ఇందులో మనం ఇక్కడ. అదేవిధంగా మన ఆడియో ఏదైతే ఉందో అది మెయింటైన్ ఆడియో పిచ్ క్లిక్ చేయడం ద్వారా అందులో ఉండే వాయిస్ ఆ స్పీడ్గా తగ్గట్టు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అనమాట. లేకపోతే ఏదో చిన్నపిల్లలు గీయం గీయం అన్నట్టుగా వస్తుంది అనమాట ఇది క్లిక్ చేయకపోతే. అర్థమైందండి? ఆప్టికల్ ఫ్లో ఇది క్లిక్ చేసుకోవాలి స్మూత్గా రావాలని అంటే. అదే సరే, ఓకే. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను ఈ టూల్. అలాగే ఈ ఎల్లో ఉంది కదా, దాన్ని కూడా ర్యాండర్ చేసుకోవాలి. ర్యాండర్ చేసుకుంటే కనుక మనకి ఇది గ్రీన్ లైన్ వస్తుంది అనమాట. అది సరే, నేను ఈ క్లిప్లన్నీ తీసేస్తాను. ఇప్పుడు మనకి ఇందులోనే ఇంకొక టూల్ ఉంది, రీమిక్స్ టూల్ అని. ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒక వీడియోని అయితే టైం లైన్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఏదైతే ఉందో దీని కింద ఆడియో కూడా ఉంది. దీంట్లో డిస్టర్బెన్స్ ఉంది చూడండి. ఈ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నాకు ఈ ఆడియో అవసరం లేదు. దాన్ని డిలీట్ చేసి ఏదైనా మ్యూజిక్ వేసుకోవాలని ఈ వీడియోకి యాడ్ చేయాలని నేను చూస్తూ ఉన్నాను. నేను ఏం చేస్తానంటే చూడండి, ఎసెన్షియల్ సౌండ్ అని నాకు ఇన్బుల్ట్గా ప్రీమియర్ ప్రోలో ఉన్న దాన్ని సౌండ్ దాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు సరే, ప్రీమియర్ ప్రోలో ఇన్బుల్ట్గా వచ్చిన ఎసెన్షియల్ సౌండ్ ఒకటి తీసుకొని ఇది ఏదైతే ఉందో ఈ సౌండ్ లెంత్ ఎక్కువగా ఉంది కదా, నేను ఏం చేస్తానంటే దీన్ని తగ్గిస్తాను. చూడండి ఇలాగ. సేమ్ అదే సౌండ్ మర్జ్ అయిపోయింది చూడండి. ఓకే, మళ్ళా ఇక్కడ ఇంకా 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్ లెంత్ సరిపోలేదు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, 3 వీడియోలని తీసుకొచ్చాను.
ఇందులో ఉండే ఆడియోని అయితే డిలీట్ చేసేస్తాను. చూడండి, దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేశాను. ఇప్పుడు సౌండ్ లెంత్ అయితే పెరిగింది చూడండి. అలాగే మరలా ఈ 3 క్లిప్పుల్ని కూడా మరలా తీసుకొచ్చాను. ఈ పాత వీడియోకి ఉండే సౌండ్ అయితే డిలీట్ చేసాను. మరలా దీన్ని చూడండి, క్లిక్ చేసి దాన్ని ఇలా లాగాను. చూడండి, ఈ సౌండ్ అయితే పెరగడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మన వీడియోకి ఒక మ్యూజిక్ని యాడ్ చేసినప్పుడు అది చిన్నగా ఉందనుకోండి, దాన్ని ఇలా పెంచుకోవచ్చు ఆ టూల్ని ఉపయోగించి. చూసారు కదా, ఇదిగోండి ఇంతవరకు కూడా పెరిగింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టూల్ అయితే రీమిక్స్ టూల్ అయితే ఉపయోగపడుతుంది మ్యూజిక్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం. చూడండి, ఇలా తగ్గించేసాను హెల్త్కి, అంతలోనే సెట్ అయిపోద్ది. అదనమాట, ఈ విధంగా ఉపయోగపడుతుంది. అలాగే మరలా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను, డిలీట్. ఇప్పుడు నేను ఒక వీడియోని మరలా టైం లైన్లోకి తీసుకొస్తాను. చూడండి, వీడియో అయితే తీసుకొచ్చాను. దీన్ని మీకు జూమ్ పెంచి చూపిస్తాను టైం లైన్. చూడండి, మన వీడియో క్లిప్ ఇది. ఇప్పుడు మనం కట్ చేయాలి వీడియోని అనుకున్నా. సరే, సెలెక్షన్ ఇది ఓకే వేస్తాను. ఇప్పుడు 2 సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇది రేజర్ టూల్ అంటారు దీన్ని ఉపయోగించి మనం టైం లైన్లో ఉండే వీడియోని కట్ చేయొచ్చు. షార్ట్ కట్ వచ్చి సి. ఇది కీబోర్డ్లో సి నొక్కితే అది టూల్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ వీడియో కట్ చేయాలనుకుంటే అక్కడ, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నాను, ఇలా కట్ చేయండి. చూడండి, 2 సెలెక్ట్ అయిన ఉన్నాయి, 2 కట్ అయిపోయి అలా ఇక్కడ కట్. అలాగా మనకి వీడియోలో వాయిస్ ఎడిట్ చేసినప్పుడు దీన్ని ఉపయోగించి కట్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మన వీడియోని అయితే కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన వీడియోలో మనకి ఈ పార్ట్ అవసరం లేదనుకోండి, డిలీట్ కొట్టుకుంటే ఇలా గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం రిపుల్ డిలీట్ కొడితే ఆ గ్యాప్ సరే. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఇక్కడ కట్ చేసాం ఈ విధంగా. మధ్యలో మనకు గ్యాప్లు ఉన్నాయనుకోండి, గ్యాప్ అనుకుందాం తీసేస్తాం. ఇది గ్యాప్ అనుకుందాం, తీసేస్తున్నాం. ఇది అవసరం లేదు, తీసేస్తాం. ఇది అవసరం లేదు, తీసేస్తాం. ఇప్పుడు ఈ గ్యాప్లన్నీ వచ్చినాయి కదా. నేను మామూలుగా ఈ గ్యాప్లు ఇలా వచ్చినప్పుడు మనం సెలక్షన్ టూల్తో సెలక్షన్ చేసి ఇలా లాక్కోవాలి, దాని తర్వాత ఒకటి ఇలా గ్యాప్లు పూరించుకుంటాం. అయితే మీకు ఒక టూల్ అయితే చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే సీక్వెన్స్ అని ఇక్కడ పైన కనపడతా ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. క్లోజ్ గ్యాప్స్ అని ఉన్నది, గ్యాప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ గ్యాప్స్ అన్నీ ఇలాగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే
మనం ఎడిటింగ్ తొందరగా చేసుకోవడానికి ఒకసారి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని మీకు అర్థమైంది అనుకుంటాను. సరే, తర్వాత టూల్ ఏంటనంటే స్లిప్ టూల్ అనమాట. చూడండి, ఇది ఇందులో 2 ఉన్నాయి. మరలా స్లిప్ టూల్ వై షార్ట్ కట్ వచ్చి మరలా స్లైడ్ టూల్ యూ. ఈ విధంగా చూస్తున్నారు కదా. దీని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. నేను దీన్ని అయితే తీసేసి మరలా మీకు చూపిస్తాను. ఇందులో స్లిప్ టూల్ షార్ట్ కట్ వచ్చి వై. ఇప్పుడు ఈ 3 క్లిప్పులు ఉన్నాయి కదా, ఈ 3 డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను టైం లైన్లోనికి. చూశారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇది ఇంత లెంత్ ఉంది, దీన్ని కొంచెం కట్ చేస్తాను. అలాగే దీన్ని కూడా కొంచెం కట్ చేస్తాను. ఈ 3 వీడియో బిట్స్ ఉన్నాయి టైం లైన్లో. నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ టూల్ ఏదైతే ఉందో స్లిప్ టూల్ని సెలెక్ట్ చేసి చూడండి ఇలా మారుస్తాను. క్లిప్ అయితే అవతలది పెరిగి అవతలదే తగ్గుతుంది. మళ్ళీ ఇలా క్లిప్ చేస్తే ఇటు అటు అటుది ఇటు. మళ్ళీ ఈ రెండిటిని ఇలా పెంచాను చూడండి. ఇలాగా అంటే ఇది అవతలకి వెళ్ళిపోయింది అనమాట పూర్తిగా. చూడండి మళ్ళీ ఇలాగా ఇది చూడండి ఇలా లాగాను, ఈ క్లిప్ పెరిగింది అదా అటు వెళ్ళిపోయింది. అంటే మన క్లిప్లో చూడండి ఇప్పుడు 3 క్లిప్లు ఈ విధంగా అటుదిటు ఇటుదటు మార్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ టూల్ ఎక్కువగా మనం ఉపయోగించం ఇది. అలాగే ఇందులో స్లైడ్ టూల్ కూడా ఉంది, ఇది షార్ట్ కట్ వచ్చి యూ. ఇది కూడా పెద్దగా యూజ్ చేయము. చూడండి ఇలాగా మనం దీన్ని అంతగా ఉపయోగించమన్నమాట. ఈ 2 ఇటుది ఇటు ఇటుదటు అలా మారుతాయి అన్నమాట. మీకు ఇది మనకు పెద్ద ఉపయోగం ఉండదు. అది ఇప్పుడు ఇది ఏదైతే ఉందో చూడండి, ఇది ఇలా లాగాను చూడండి, ఇది ఇలా తగ్గింది. అలాగే ఇలా పెంచాను, పెరిగింది. అంటే దీన్ని ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇది కట్ అయ్యి అది బిట్ ముందరకు వచ్చింది అనమాట. మళ్ళీ చూడండి, ఇది ఇలా లాగినప్పుడు మళ్ళీ ఇటు వచ్చింది, ఇది ఇలా పెరిగింది అనమాట. అలా ఇది ఉపయోగపడుతుంది, కానీ ఇది పెద్దగా ఉపయోగం లేదు. ఇందులో అది ఇందులోకి వస్తుంది. లేదు అని అంటే దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇలా లాగినప్పుడు ఈ చివరి ఉండి ఇటు వెళ్ళి ఇందులో వెనకాల కట్ అయింది ఈ ఎదరికి వస్తుంది అనమాట. అంటే మీకు అటుది ఇటు ఇటుదటు మారుతుంది అనమాట. ఈ 2 ఇందులో ఉండే ఈ 2 మనకు అంత ఉపయోగపడవు, కానీ ఏదో మీకు చెప్పాను. మీకు అర్థమవుతుందో లేదో ఇది, కాబట్టి ఇది అర్థమైనా అర్థమవకపోయినా మీకు పర్వాలేదు. తర్వాత పెన్ టూల్ ఇది. దీన్ని ఉపయోగించి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పెన్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. నేనేం చేస్తానంటే ఒక వీడియో ఉంది కదా, ఇందులో మనకు వచ్చి ఈ పెన్ టూల్ ఉపయోగించి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫోటోషాప్లో ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో అలా ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. మీకు అర్థమైందా? ఈ విధంగా నేను వీటిని అయితే ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో తెలియజేస్తాను. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దాన్ని ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో తెలియజేస్తాను. నేను ఎప్పుడైతే ఇలా సెలెక్ట్ చేశానో ఇక్కడ ఒక లేయర్ ఏర్పడింది చూసారు, దీనికి సంబంధించింది అనమాట. ఇది చూడండి, అది ఓకే. నేనైతే దాన్ని అయితే తీసేస్తాను.
ఇది తర్వాత ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానెల్లో పెన్ టూల్ గురించి అప్పుడు తెలియజేస్తాను. దీన్ని అయితే మనం సెలెక్ట్ కోసం ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి రెక్టాంగిల్ టూల్, దీని మీద క్లిక్ చేస్తే ఇలా 3 షేపులు కనపడతా ఉన్నాయి చూసారా. ఇప్పుడు చూడండి, ఇది వీడియో ఉంది, ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఒక లేయర్ వచ్చింది చూసారా. అలాగే ఇవి ఈ పెన్ టూలు, అలాగే ఈ రెక్టాంగిల్ టూలు, ఇవన్నీ కూడా మనం ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇది హ్యాండ్ టూల్. ఇది చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఉన్నదనుకోండి సెలెక్ట్, ఇది ఏదైనా ఇలా చూడండి, ఇలా జరుపుకోవడానికి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది హ్యాండ్ టూల్ వచ్చి మన టైం లైన్లో అటు ఇటు మూవ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఇలా ఈ విధంగా. హ్యాండ్ టూల్ వచ్చి చూడండి, ఇది హ్యాండ్ టూల్ సెలెక్ట్ అయింది. సెలక్షన్ టూలు, హ్యాండ్ టూలు రెండు మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ టూల్, ఇది దీన్ని ఉపయోగించి మనం టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ టూల్ గురించి తెలియజేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ చూసారా ఒక గ్రాఫిక్ అని ఒక లేయర్ ఏర్పడింది. నేను ఇక్కడ ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేస్తాను. MURLI మురళి అని టైప్ చేశాను. ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు మనం ఈ టెక్స్ట్ టూల్ ద్వారా. ఈ విధంగా ఈ టూల్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. అందులోనే ఇలా లాంగ్ హోల్డ్ చేస్తే చూడండి, వర్టికల్ టైప్ చూసారా. ఇది ఏం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు రైట్గా వచ్చింది కదా పేరు. ఈ విధంగా అయితే టైప్ చేసుకోవచ్చు మనం. టూల్స్ గురించి అయితే మనకి ఇవే చూసారు కదా. ఈ విధంగా ఈ టూల్స్ని అయితే ఉపయోగించి మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ టూల్స్లో టెస్ట్కి మనం సంబంధించి మరలా నేను మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో దీని గురించి కూడా క్లియర్గా తెలియజేస్తాను. టూల్స్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. మనకి నేను ఉపయోగపడేది సెలక్షన్ టూల్, అలాగే ఇది కూడా ఉపయోగపడుతుంది. ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూలు, ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూలు, అలాగే ఇవి కూడా ఉపయోగపడతాయి. ఇదేమో రేజర్ టూల్, ఇది కట్ చేసుకోవడానికి. ఇది మట్టిగా అంత ఉపయోగం ఉండదు ఇది. అలాగే పెన్ టూలు, ఇది ఎప్పుడైనా రేర్గా ఉపయోగిస్తారు. ఈ రెక్టాంగిల్ టూల్, ఇవి కూడా అంతే. మనం ఏమైనా స్క్రీన్ మీద ఏదైనా చూడండి ఇలాగా ఒక పెట్టి ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసుకోవడానికి ఇలా వాడుకోవచ్చు. చూడండి, ఇది ఎప్పుడైతే ఇలా పెట్టానో దానికి సంబంధించింది ఇక్కడ ఓపెన్ అయింది ఇలాగా. అంతే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట టూల్స్. టూల్స్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ టూల్స్ని ఉపయోగించి మనం వీడియోని కట్ చేయొచ్చు, అలాగే ఇందులో ఉండే వేస్ట్ పార్ట్ని తీసేయచ్చు, అలాగే సౌండ్ని రీమిక్స్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క టూల్స్ని ఉపయోగించి జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఈ టూల్స్ని ఉపయోగించి స్లో మోషన్, అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అలాగే రివర్స్. ఇలా ఈ టూల్స్ని ఉపయోగించి అయితే మనం ఎడిటింగ్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి షార్ట్ కట్ కీస్ ఉంటాయి.
షార్ట్ కట్ కీస్ని అయితే మనం ఉపయోగించి యూజ్ చేసి వాడితే కనుక మనం ఎక్కువగా స్పీడ్గా వర్క్ చేసుకోవడానికి స్పీడ్గా వర్క్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టూల్స్ ఉపయోగించి అయితే మీరు మీ యొక్క ఎడిటింగ్ని మీరు చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.